الحمد لله رب العالمين نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم من حمزه ونفخه ونفسه بسم الله الرحمن الرحيم سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم بسم الله الرحمن الرحيم ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين بسم الله الرحمن الرحيم لقد خلقنا الإنسان في أحسن تقويم ثم رددناه أسفل سافلين بسم الله الرحمن الرحيم إن خلقنا الإنسان من نطفة أمشاج نبتليه فجعلناه سميعا بصيرا إن هديناه السبيل إما شاكرا وإما كفورا బహిష్కరింపబడిన శైతాను బారి నుండి అల్లా శరణు వేడుకొనుచున్నాను. అమిత దయాశీలి క్షమాశీలి అల్లా నామముతో ప్రారంభం. అనంతమైనటువంటి పొగడ్తలు సర్వ ఆరాధనలు ఈ సర్వ జగత్తును సృష్టించిన సృష్టికర్త మహోన్నతుడైన అల్లా సుబ్హాను తాలాకి శోభిస్తాయి. ప్రియమైన ముస్లిం సోదరి సోదరమనులారా, నా యొక్క అంశము అసలు జీవితము అంటే ఏమిటి? ప్రవక్తలు మానవాళికి ఒక సందేశమును గురించి తెలియచేశారు. ఆ సందేశం ఏమిటి? ఇస్లాం సందేశం, శాంతి సందేశం. అల్లా సుబ్హాను తాలా ధర్మమును అనుసరించుట గురించి, మానవుడు తను ఇష్టానుసారముగా ధర్మమును అవలంబించవచ్చు, ధర్మమును అనుసరించుట అతని ఇష్టము, ధర్మమును తిరస్కరించుట అతని ఇష్టమని అల్లా సుబ్హాను తాలా తెలియచేస్తున్నాడు సూరా దహర్లో. ఇన్న హదైనహు సబీల ఇమ్మా షాకిరా వ ఇమ్మా కఫూరా. మేము మానవునికి నిశ్చయముగా ఇస్లాం యొక్క ధర్మ సందేశమును అందచేశాం. ఇస్లాం యొక్క సందేశము, ఇస్లాం యొక్క మార్గమును. ఇమ్మా షాకిరా వ ఇమ్మా కఫూరా. అతను ఇష్టము ధర్మం మీద నడుచుట గురించి, అతని యొక్క ఇష్టము కావాలని తిరస్కార వైఖరి అవలంబిస్తున్నాడు. అతని ఇష్టము, అతని ఇష్టం మీద ఆధారపడి ఉన్నది, మానవుడి యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉన్నది. నేను మానవునికి మార్గము చూపాను, అతని ఇష్టము ధర్మం మీద నడవవచ్చు, కావాలని అతను తిరస్కరిస్తున్నాడు ధర్మమును. అల్లా సుబ్హాను తాలా ఖురాన్లో వత్తీని వద్దయితూన్ అనేటటువంటి సూరాలో
మానవుడిని నేను అన్నముగా సృష్టించాను, కావాలని అతడు నీచమైనటువంటి స్థితికి జారిపోయినాడు, నీచమైనటువంటి స్థితికి గురైనాడు. లకద్ ఖలకనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్ థుమ్మ రదద్నాహు అస్ఫల సాఫిలీన్. మేము మానవుడిని అందమైనటువంటి రీతిలో సృష్టించాం, ప్రపంచ జీవరాశులన్నిటికన్నా ఉత్తముడుగా సృష్టించాం, జ్ఞానవంతుడుగా సృష్టించాం. మరలా థుమ్మ రదద్నాహు అస్ఫల సాఫిలీన్, అతడు నీచమైనటువంటి స్థితికి దిగజారిపోయినాడు. ఇక్కడ రెండు జీవితాలు ఉన్నాయి. ఇహలోకములో మానవునికి ఇవ్వబడినటువంటి జీవితాలు రెండు. ఒకటి అందమైనటువంటి జీవితము, రెండు నీచమైనటువంటి జీవితము. ప్రవక్తలు కూడా తెలియచేసినారు, వలకద్ బాస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలన్ అన్ అబుదుల్లాహ వజ్తనిబుత్ తాగూత్. మేము ప్రతి జాతి వారి వద్దకి ప్రవక్తలను పంపినాం, ప్రతి జాతి ప్రజల వద్దకి ప్రవక్తలు వచ్చి ఉన్నారు. ప్రవక్తలు వచ్చి ఇలా తెలియచేశారు, అనాబుదుల్లాహ, అల్లాను ఆరాధించండి, అనగా ఇస్లాం యొక్క ధర్మమును అనుసరించండి. వజ్తనిబుత్ తాగూత్, తాగూత్ యొక్క మార్గమును వదిలిపెట్టండి. తాగూత్ యొక్క మార్గము మీద నడుచుట, తాగూత్ యొక్క మార్గమును అనుసరించుట విరుకైనటువంటి జీవితం. అది నా మాట కాదు, అది చెప్పటం అల్లాహ్ సుబ్హానహు తఆలా. నేను స్వయంగా చెప్పటం లేదు ఇరుకైనటువంటి జీవితం అని. ఎవరైతే తాగూత్ యొక్క మార్గమును అనుసరిస్తారో, అంటే తాగూత్ యొక్క మార్గం అంటే శైతాను యొక్క మార్గము. వమినన్నాసి మన్ యుజాదిలు ఫిల్లాహి బిగైరి ఇల్మి వయత్తబిహు కుల్ల శైతానిన్ మరీద్. ప్రజలలో కొందరు జ్ఞానము లేకుండా అల్లాహ్ను గురించి వాదిస్తూ ఉంటారు. అల్లాహ్ను గురించి వాదించేటటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, అతడు శైతానును అనుసరించినటువంటి వాడవుతాడు, శైతానుని మిత్రుడుగా చేసుకున్నటువంటి వాడవుతాడు. ఇప్పుడు తాగూత్ యొక్క మార్గమును అనుసరించేటటువంటి వ్యక్తి శైతానుని మిత్రుడుగా చేసుకున్నటువంటి వ్యక్తి అవుతాడు. అల్లాను ఆరాధించేటటువంటి వ్యక్తి ఇస్లాం యొక్క ధర్మమును, శాంతి ధర్మం మీద నడిచినటువంటి వ్యక్తి అవుతాడు. అంటే ఇక్కడ శైతాను యొక్క మార్గం మీద నడుచుట ఒక జీవితము, తాగూత్ యొక్క మార్గం మీద, ఇస్లాం యొక్క మార్గం మీద నడుచుట ఒక జీవితము. ఈ తాగూత్ యొక్క మార్గం మీద, తాగూత్ యొక్క మార్గమును అనుసరించుట ఇరుకైనటువంటి జీవితము. సూరా తాహాలో ఉన్నది. ఎవరైతే ప్రవక్తలు వారి వద్దకు సత్యము తీసుకువచ్చినప్పుడు, సత్యము వారి వద్దకు వచ్చినప్పుడు ప్రవక్తల ద్వారా ఎవరైతే తిరస్కరిస్తారో వారి జీవితం ఎలాంటిదంటే మঈషతన్ ద్వంకా, వారి జీవితం ఇరుకైపోతుంది. వారి జీవితమునకు ప్రశాంతత ఉండదు, వారి జీవితమునకు శాంతి సమాధానము లభించదు, వారి యొక్క జీవితములో అలజడి ఉంటుంది, వారి జీవితము టోటల్గా ఇరుకైపోతుంది. ప్రళయ దినము రోజున ఆ వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు తఆలా గుడ్డివాడుగా లేపుతాడు. ఏ వ్యక్తిని? తాగూత్ యొక్క మార్గమును అనుసరించేటటువంటి వ్యక్తిని ప్రళయ దినము రోజున గుడ్డివాడుగా లేపుతాడు. అతని జీవితము చెడ్డది,
అందువలన ప్రళయ దినము రోజున అతనిని గుడ్డివాడుగా లేపుతాడు. అతడు అల్లాతో ఇలా అంటాడు, మహోన్నతుడా, ఈ ప్రపంచంలో చూడటానికి నాకు కళ్ళును ప్రసాదించావు. నేను చూడగలిగేటటువంటి వ్యక్తిని. ఈరోజు నన్ను గుడ్డివాడుగా ఎందుకు లేపావు? నీ వద్దకు సత్యము వచ్చినది, నువ్వు గుడ్డివాడుగా వ్యవహరించావు. అందువల్ల నిన్ను గుడ్డివాడుగా నేను లేపాను. అంటే తాగూతు యొక్క మార్గమును అనుసరించే వ్యక్తి, అతని యొక్క జీవితము విరుకైపోతుంది. ఇహలోకములో ప్రళయ దినం రోజున అతను గుడ్డివాడుగా లేపబడతాడు. అతనికి కళ్ళు ఉన్నప్పటికీ అల్లా సుబ్హాను తాలాతోటి ఇలా అంటాడు, నన్ను మహోన్నతుడ గుడ్డివాడుగా ఎందుకు లేపావు? నాకు కళ్ళు ప్రసాదించేవు కదా, ఇహలోకములు నాకు కళ్ళు ఉన్నాయి కదా, సత్యము నీ వద్దకు వచ్చినది, నువ్వు గుడ్డివాడిగా వ్యవహరించావు. ఇది తాగూతు యొక్క మార్గమును అనుసరించే వాడి యొక్క జీవితం యొక్క మక్సద్, ఉద్దేశం. ఇది ఇస్లాం యొక్క ధర్మమును అనుసరించే వారి యొక్క జీవితం ఏమిటి? అసలైనటువంటి జీవితము, మేలైనటువంటి జీవితము ఎలా నడవవలియను, ఇస్లాం యొక్క ధర్మ మార్గం మీద మన జీవితమును ఎలా కరిగించాలి, ఏ విధముగా మన జీవితము ప్రకారం ఇస్లాం యొక్క ధర్మం ప్రకారము మన జీవితమును ఎలా సరిదిద్దుకోవాలి, ఆ విషయాల గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదట అజ్ఞానములు అరబ్బులు ఉన్నారు. అజ్ఞానము యొక్క ఆచారాలు, దురాచారాలు, మూఢ నమ్మకములు, రుగ్మతలు విశ్వప్రభువైనటువంటి సృష్టికర్తను వదిలిపెట్టి అల్లాను వదిలి ఇతరులను సమకాలికులుగా చేసి ఆరాధించేటటువంటి వారు, మరియు అల్లాతో పాటు ఇతరులని సమకాలికులుగా చేసి ఆరాధించేటటువంటి వారు అజ్ఞానము అంధకారములో తేలియాడుతున్నటువంటి సమయములో ఒక విశ్వ ప్రవక్త వచ్చి వారిని అంధకారము నుండి బయటకు తీసి ఎలుగు వైపునకు నడిపించాడు. ఆ ఎలుగు ఏమిటి? అల్లాహు వలియుల్లదీన ఆమను యుఖ్రుజుహుం మినద్దులుమాతి ఇలన్నూర్. అల్లా సుబ్హాను తాలా కొంతమందిని సంరక్షకులని, విశ్వాసులని అల్లా సుబ్హాను తాలా చీకటి నుండి బయటకు తీసి ఎలుగు వైపుకు నడిపిస్తాడు. ఆ వెలుగులో, ఆ ఎలుగు మీద మనం నడవాలంటే, ఆ ఎలుగు ప్రకారం జీవితము గడపాలంటే వెలుగుని అల్లా సుబ్హాను తాలా జ్ఞానముగా పోల్చాడు. నా సొంత మాట కాదు. ఖద్ జాఅకుం మినల్లాహి వ నూరు వ కితాబు ముబీన్. మీ వద్దకు అల్లా తరపు నుండి వెలుగుతో కూడుకున్నటువంటి గ్రంథం వచ్చినది. ఆ గ్రంథములో జ్ఞానపరమైనటువంటి విషయాలు ఉన్నాయి. వెలుగుని జ్ఞానముగా కూడా తెలియచేయవచ్చు, జ్ఞానము ద్వారా కూడా తెలియచేయవచ్చు. అల్లా సుబ్హాను తాలా అన్ని జ్ఞానముల కన్నా ఒక జ్ఞానమును అభ్యసిస్తే అతడు ఎలుగు మీద జీవితము గడుపుతాడు. ఎలుగంటే ఆ జ్ఞానం మీద జీవితము గడుపుతాడు. అన్ని జ్ఞానముల కన్నా విలువైనటువంటి జ్ఞానం ఒకటి ఉన్నది. అది ఏమిటంటే సూరా ముహమ్మద్లో తెలియచేస్తున్నాడు అల్లా. ముహమ్మద్ గాని అల్లా సుబ్హానహు తఆలా మరిపింపు చేశాడు. ఫాలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. తెలుసుకోండి, జ్ఞానమును అభ్యసించండి. ఆ జ్ఞానం ఏమిటి? నిజమైన ఆరాధ్యుడు అల్లా తప్ప ఆరాధనకు అర్హులు లేరు. ఇది మంచి జ్ఞానం. ఈ జ్ఞానం మీద మనం నడవాలి. మన జీవితం యొక్క ముఖ్య లక్ష్యము, మనల్ని అల్లా సుబ్హాను తాలా ఎందుకు సృష్టించాడు, మానవుని యొక్క జీవిత లక్ష్యం ఏమిటి? ఖురాన్ తెలియజేస్తున్నది.
వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నేను జిన్నులని మానవులని సృష్టించినది కేవలం ఆరాధన కొరకే. అల్లాని ఆరాధించాలంటే జ్ఞానం అవసరము. ఆ జ్ఞానం ఏమిటి? ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, తెలుసుకోండి, జ్ఞానమును అభ్యసించండి, నిజమైన ఆరాధ్యుడు అల్లా తప్ప ఆరాధనకి అర్హులు లేరని. ఇది మొట్టమొదట జీవితంలో, మన జీవితం మంచి జీవితంలో, మేలైనటువంటి జీవితంలో మొట్టమొదట మనం ఒక జ్ఞానమును అభ్యసించాలి. అది ఏమిటి? తెలుసుకోండి, నిజమైన ఆరాధ్యుడు అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరు లేరని. మరి ఇది ఎంతోమంది చదువుతున్నారు, ముస్లిములు ఎంతోమంది పఠిస్తున్నారు ఈ కలిమాని. జ్ఞానము విధముగా ఈ కలిమాని పఠించటం లేదు, జ్ఞానపూర్వకముగా ఈ కలిమాని పఠించటం లేదు. ఈ కలిమాని ఎలా పఠించాలంటే ఫమన్ యక్ఫురు బిత్తాగూతి వయూమిన్ బిల్లాహి ఫఖద్ ఇస్తమ్సక బిల్ ఉర్వతిల్ ఉస్కా లన్ ఫిస్వామ లహా. ఈ జ్ఞానమును ఎలా పఠించాలంటే ఇక్కడ కూడా ఇరుకైనటువంటి జీవితమును వదిలిపెట్టండి అనేటటువంటి విషయం ఉన్నది. ఫమన్ యక్ఫురు బిత్తాగూతి, తాగూతి యొక్క మార్గమును వదిలిపెట్టండి, మిథ్యా దైవములను ఆరాధించుట వదిలిపెట్టండి. వయూమిన్ బిల్లాహి, అల్లా పట్ల విశ్వాసముతో జీవితము గడపండి. ఫఖద్ ఇస్తమ్సక బిల్ ఉర్వతిల్ ఉస్కా లం ఫిస్వామ లహా, ఎవరైతే అల్లా పట్ల విశ్వాసముతో జీవితము గడుపుతారో వారు ఎలాంటి వారంటే సుస్థిరమైనటువంటి కడియమును పట్టుకున్నటువంటి వారు. సుస్థిరమైనటువంటి కడియమును పట్టుకున్నటువంటి వారు. ఆ కడియము తెగిపోదు, కుదిపి వేయబడినప్పటికీ తెగిపోదు, దాని మీద స్థిరత్వముగా ఉండినటువంటి వారు. అల్లా పట్ల విశ్వాసముతో జీవితము గడపాలంటే అలా జీవితము గడిపేటటువంటి వారు సుస్థిరమైనటువంటి కడియమును పట్టుకున్నటువంటి వారు, మేలైనటువంటి కడియమును పట్టుకునేటటువంటి వారు. ఎలా మేలైనటువంటి కడియాన్ని పట్టుకోవాలి? ఎలా పట్టుకోవాలి? తాగూతుని నిరాకరించాలి. మొట్టమొదట తాగూతుని నిరాకరించాలి, మిథ్యా దైవములను. ఎప్పుడైతే అలా నిరాకరిస్తామో, అల్లా పట్ల విశ్వాసము కలిగి ఉంటామో, సుస్థిరమైనటువంటి కడియమును పట్టుకున్నటువంటి వారు, వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అల్లా పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. వారు కుదిపి వేయబడినప్పటికీ అల్లా పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. సుమయ్య యొక్క జిందగీ, సుమయ్య రజియల్లా అన్హా గారి యొక్క జీవితమును ఒక్కసారి మనం పరిశీలిద్దాం. కబ్బాబ్ రజియల్లా అను గారి జీవితమును ఒక్కసారి మనం పరిశీలిద్దాం. జాఫర్ రజియల్లా అను గారి యొక్క జీవితమును ఒకసారి పరిశీలిద్దాం. వారు ఏ విధముగా జీవితము గడిపారు? కబ్బాబ్ రజియల్లా అను గారు కలిమా పఠించిన తర్వాత, తాగూతును నిరాకరించిన తర్వాత మిథ్యా దైవములను, ఆ మిథ్యా దైవములను అనుసరించేటటువంటి వారు కబ్బాబ్ రజియల్లా అను గారిని గట్టిగా పట్టుకొని బంధించి నిప్పుల మీద పరుండి పెట్టారు. మరలా తాగూతుని మీరు అనుసరించండి, మిథ్యా దైవములను ఆరాధించండి అని బలవంతము చేశారు కబ్బాబ్ రజియల్లా అను గారిని నిర్బంధించి. కానీ తాగూత్ యొక్క మార్గం వైపునకు వెళ్ళలేదు. ఆ నిప్పుల మీద పరుండు పెట్టారు ముష్రికులు, ఇస్లాం యొక్క ధర్మం యొక్క బద్ధ శత్రువులు. ఆయన బలము కలిగినటువంటి వ్యక్తి. అతని యొక్క శరీరంలో ఉన్నటువంటి కండరాలు ఏడికి కరిగిపోయి, ఆ కండరాలలో నుండి కొవ్వు కరుగుతూ ఆ నిప్పుల మీద పడినది. ఆ నిప్పులు ఆ కొవ్వుకి కరిగిపోయినవి. విశ్వాసము మాత్రం విడనాడలేదు. కనుక ఎలుగైనటువంటి జ్ఞానమును అభ్యసించిన తర్వాత, ఎలుగైనటువంటి విశ్వాసమును, జ్ఞానముతో కూడుకున్నటువంటి కలిమాని పఠించిన తర్వాత మనం ఎలాంటి జీవితము గడపాలో తెలుసుకోవాలి.
కొంతమంది కలిమాని పఠించారు. కేవలము కలిమాని ఎందుకు పఠిస్తారంటే ప్రాపంచిక జీవితం కొరకు పఠిస్తారు. నేను కలిమా పఠించినాను, కలిమా ప్రకారము ఆచరణ చేస్తున్నాను, నాకు సిరి సంపదలు ఎక్కువగా రావాలి, అల్లా ఇష్టపడాలి, ఒకవేళ సిరి సంపదలు రాకపోయిన ఎడల నేను ధర్మమును వదిలిపెడతాను. ఇది కాదు, ఈ జీవితము కాదు మనకు కావలసినది. మంచి మేలు జరిగితే అల్లా పట్ల ప్రేమ, మేలు జరగకపోతే అల్లా పట్ల ప్రేమ దూరం అయిపోతుంది. ఇది కాదు మన జీవితం. కేవలము ప్రాపంచము కొరకు కలిమా పఠించినటువంటి వారు ఉన్నారు, అల్లాని ఆరాధించేటటువంటి వారు ఉన్నారు. కాదు, కలిమాని పఠిస్తే రబ్బనా ఆతీనా ఫిద్ దునియా హసనతో ఫిల్ ఆఖిరతి హసనతో వకీనా అదాబన్నార్. ఓ ప్రభువా, ఇహలోకములో మాకు మేలును ప్రసాదించు, ధర్మపరముగా పరలోకములో కూడా మాకు మేలు ప్రసాదించు, భగభగమనేటటువంటి నరకాగ్ని నుండి నన్ను మమ్మల్ని కాపాడు. కనుక మన జీవితం యొక్క ఆశయము, మన జీవితం యొక్క ఆశ అల్లా యొక్క ప్రేమ. అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, వల్లదీన ఆమను అషద్దు హుబ్బల్ లిల్లా. మన జీవితమును ఎలా కరిగించాలంటే కేవలం అల్లా యొక్క ప్రేమ కొరకే కరిగించాలి. అల్లా సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు, నిజమైనటువంటి విశ్వాసులు ఎవరంటే వల్లదీన ఆమను అషద్దు హుబ్బల్ లిల్లా. హుబ్బల్ లిల్లా అంటే నిజముగా అధికముగా నన్ను ప్రేమిస్తారు విశ్వాసులు. ఎలా ప్రేమిస్తారు? అల్లా మనల్ని ప్రేమించాలంటే షరత్ ఏమిటి? అల్లా నిజంగా మనల్ని ప్రేమించాలంటే షరత్ ఏమిటి? అల్లా మహోన్నతుడు మనల్ని ప్రేమించాలంటే షరత్ ఏమిటి? ఏమిటది? కుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని యుహ్బిబుకుముల్లాహు వ యగ్ఫిరు లకుం జునూబకుం వల్లాహు గఫూరుర్ రహీమ్. ఓ ప్రవక్త, తెలియచేయము, నిజముగా అల్లా పట్ల ప్రేమ ఉంటే, ఎవరైతే అల్లా పట్ల నిజముగా ప్రేమ ఉందని దావా చేస్తారో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. ప్రవక్త యొక్క ఇతాతులో ఉన్నది, మహాప్రవక్తకి విధేయత చూపాలి. అల్లా సుబ్హానహు తఆలా అప్పుడు మన పాపాలను క్షమిస్తాడు. ఆయన నిశ్చయముగా క్షమించేటటువంటి ఆయన. అంటే అల్లా మన పట్ల ప్రేమ కలిగి ఉండాలంటే ఎవరిని అనుసరించాలి? విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త గారిని అనుసరించాలి. ఒక సహబా ప్రవక్త గారి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండేటటువంటి ఆయన అంటే, తన భార్యా బిడ్డల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవక్త పట్ల ప్రేమ ఎక్కువయ్యేది. నా భార్యా బిడ్డలతోటి జీవితం గడిపితే ప్రవక్త ప్రేమకు దూరం అయిపోతానని చెప్పి పరిగెత్తుకుంటూ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చేవారు ఆయన చూడాలని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగినారు, ఇలా ఎందుకు వచ్చినావు? ఓ ప్రవక్త, నా భార్యా బిడ్డలతో ఉండిన ఎడల నీ ప్రేమకు నేను దూరం అవుతానని చెప్పి నువ్వు నాకు గుర్తుకొస్తావు, అందువల్ల నేను పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చాను. ఖురాన్లో ఒక వాక్యం అవతరించబడినది, ఎవరైతే అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో వారు సత్యసంధులతో పాటు అల్లా యొక్క మార్గంలో చనిపోయినటువంటి వారు ఉన్నారు, అమరవీరులు, వారితో పాటు ప్రవక్తలతో పాటు స్వర్గములో ఉంటారు. అల్లా నిజంగా మనల్ని ప్రేమించాలంటే ప్రవక్తకు విధేయత చూపాలి. ప్రవక్తకు విధేయత చూపాలి. రెండో విషయం, నిజంగా మనము నమాజులను స్థాపించాలి. 5 వేళల నమాజులను తప్పనిసరిగా స్థాపించాలి. ఎవరైతే నమాజులను వదిలిపెట్టారో అల్లా పట్ల గౌరవం లేదు, అల్లా పట్ల ప్రేమ లేదు వారికి. ఇది నా మాట కాదు, ముహద్దిసీన్ల మాట, ఇస్లాం యొక్క ధార్మిక పండితుల యొక్క మాట. నమాజులో 2 అనుకువలు ఉండాలి.
ఒకటి అల్లా పట్ల ప్రేమ, రెండు అల్లా పట్ల గౌరవము. ఎవరైతే నమాజులు వదిలిపెడతారో వారికి అల్లా పట్ల ప్రేమ లేదు, అల్లా పట్ల గౌరవం లేదు. అల్లా సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు, ఖద్ అఫ్లహల్ ముమినూన అల్లదీన హుమ్ ఫీ సలాతిహిమ్ ఖాషిఊన్. నిజమైనటువంటి విశ్వాసులు ఎవరంటే నమాజుల పట్ల శ్రద్ధ చూపుతారు, నమాజుల పట్ల వినమ్రత తెలుపుతారు. ఎలా తెలపాలి నమాజు, ఏ విధంగా చేయాలి? ఇద్దరు సహబాలని అల్లా సుబ్హానహు తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాపలాదారులుగా నియమించారు. రాత్రి వేళ కాపలాదారులుగా నియమించారు ప్రవక్త గారు. ఇద్దరు మాట్లాడుకున్నారు, కొద్దిసేపు నువ్వు నిద్రపోము, తర్వాత మీరు లేచిన వెంటనే నేను నిద్రపోతాను. ఇలా ఒక సహబా నిద్రపోతూ ఉన్నారు, ప్రవక్త గారు అనుచరుడు. మరొక ప్రవక్త గారి యొక్క అనుచరుడు లేచి నమాజ్ చదువుతున్నాడు. లేచి నమాజ్ చదువుతున్నటువంటి సమయంలో ఆ నమాజులో సూరా కహఫ్ పఠిస్తూ ఉన్నారు. దూరము నుండి ఒక శత్రువు, ఇస్లాం యొక్క ధర్మబద్ధ శత్రువు బాణమును విసరగా అతని కాలికి తగిలినది. కానీ బాధ తెలుసు, కానీ ఖురాన్లో ఉన్నటువంటి వాక్యములను పఠిస్తూ దాని యొక్క బాబా అమృతమును గ్రహిస్తూ ఆ బాధను మర్చిపోయి అల్లా పట్ల గౌరవముతోటి, అల్లా పట్ల ప్రేమతోటి నమాజ్ చదువుతూనే ఉన్నాడు. చూడండి ఏ విధముగా నమాజ్ చదువుతున్నాడు. అల్లా పట్ల గౌరవము ద్వారా, అల్లా పట్ల ప్రేమ ద్వారా ఖురాన్లో ఉన్నటువంటి వాక్యముల యొక్క అర్థము తెలుసుకొని బాబా అమృతమును అర్థమును గ్రహించి నమాజును ఆచరించాడు. నిజమైనటువంటి విశ్వాసుల యొక్క జీవితం ఎలాంటిదంటే వారు 5,000 నమాజులను చదువుతారు. ఎలా నమాజులను ఆచరిస్తారంటే అనుకవతోటి, భయముతోటి, ప్రేమతోటి ఆచరిస్తారు, గౌరవముతోటి. ఈ విషయం నమాజు ఎందుకు చదవాలి? ఈరోజు మనం చూసినట్లయితే ఒక శుక్రవారం నమాజ్ చదివేటటువంటి వారు ఉన్నారు. మనం గ్రహిస్తే ఆటకాయితనముగా మసీదుకు వచ్చి శుక్రవారం నమాజ్ చదివి బయటికి వెళ్ళి మసీదుకు సెల్యూట్ చెప్పి మరొక శుక్రవారం వస్తానని చెప్పి వెళ్ళేవారు ఉన్నారు. జుమ్మా నమాజు అలాగే 5,000 నమాజులు చదవరు. ఒక వ్యక్తి ఎవరైతే మరణిస్తారో తన బంధువు చాలా దూరము ప్రయాణం చేసి జనాజా నమాజ్ చదవడానికి వెళతాడు. మసీదు ప్రక్కన ఇల్లు ఉన్నది, ఒక్కసారి కూడా నమాజ్ చదవడు మసీదులోకి వెళ్ళి. జనాజా ముస్లిం, జుమ్మా ముస్లిం, ఈద్గా ముస్లిం, అట్లా నమాజులు ఆచరిస్తున్నారు. 5,000 నమాజులు చదివేటటువంటి వారు బహు కొద్ది మంది మాత్రమే. కానీ అల్లా సుబ్హానహు తఆలా నమాజ్ ఎందుకు చదవాలి అనే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేస్తున్నారు ఖురాను గ్రంథము ద్వారా. ఇన్న సలాత తన్హా అనిల్ ఫహషాయి వల్ మున్కిర్. నమాజు సిగ్గుమాలిన పనుల నుండి, అశ్లీలతమైనటువంటి కార్యముల నుండి, రుగ్మతల నుండి కాపాడుతుంది. ఒకవేళ ఒక ముస్లిం నమాజ్ చదువుతూ ఈ పనులు చేస్తూ ఉంటే, రుగ్మతులైనటువంటి పనులు, చెడు పనులు చేస్తూ ఉంటే, అశ్లీలతమైనటువంటి పనులు చేస్తూ ఉంటే అతడు నమాజు సరిగా చదవటం లేదని అర్థం. అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్తున్నాడు, నమాజు చదివేటటువంటి వ్యక్తి అశ్లీలతమైనటువంటి కార్యములకు, రుగ్మతలకు దూరముగా ఉంటాడు. నమాజు కాపాడుతుంది. కనుక నమాజు వదిలిపెట్టినటువంటి వ్యక్తి రుగ్మతలు, చెడు పనులు, అశ్లీలతమైనటువంటి కార్యములు చేయటానికి సిద్ధపడతాడు. నమాజు ఎందుకు చేయాలి? సహీ బుఖారి, సహీ ముస్లిం, ముత్తఫికున్ అలై, అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియచేశారు, మీ ఇంటి ముందు కాలువ ప్రవహిస్తూ ఉన్నది. 5,000 స్నానము చేసిన ఎడల
మీ శరీరం మీద కల్ముషము గాని మురికి గాని మిగిలి ఉంటుందా? సహబాలు అన్నారు, ఓ ప్రవక్త, 5 వేళల స్నానము చేస్తే శరీరం మీద కల్ముషము మురికి మిగిలి ఉండదు. నమాజు ఉదాహరణ అలాగే అని అన్నారు. నమాజు చదివినందువలన వారి పాపములు క్షమించబడతాయి, వారు పవిత్రులవుతారు. నమాజ్ చదివినందువలన వారికి పాపములన్నీ క్షమించబడతాయి, పుణ్య ప్రతిఫలాలను అల్లాహ్ ప్రసాదిస్తాడు. 5 వేళల స్నానం చేస్తే శరీరం మీద కల్ముషం మురికి ఎలాగైతే ఉండదో నమాజ్ చదవటం వల్ల వారి పాపములు క్షమించబడతాయి అని ప్రవక్త గారు తెలియచేశారు 5 సార్లు. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారము నమాజు చదివినటువంటి వ్యక్తి అతని యొక్క చిన్న చిన్న పాపములు క్షమించబడతాయి. ఎవరైతే శుక్రవారం నమాజ్ చదువుతారో వచ్చే శుక్రవారం వరకు వారి యొక్క చిన్న చిన్న పాపములు క్షమించబడతాయి. ఎవరైతే రంజాన్ నెలలో ఉపవాసం ఉంటారో వచ్చే రంజాన్ వరకు వారి చిన్న చిన్న పాపములు క్షమించబడతాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు. మరి మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? నమాజ్ చదువుట. మనం నమాజ్ చదువుతున్నామా? కొంతమంది చదివేవారు ఉన్నారు. నమాజ్ ఎలా చదవాలి? అల్లాహ్ పట్ల గౌరవము, అల్లాహ్ పట్ల ప్రేమతో నమాజ్ చదవాలి. నమాజ్ ఎలా చదవాలి? నిలబడి నమాజ్ చదవాలి. నిలబడి చేసేటటువంటి శక్తి లేదు, కూర్చొని నమాజ్ చదవాలి. కూర్చొని చేసేటటువంటి శక్తి లేదు, పరుణ్ణి నమాజ్ ఆచరించాలి. మనము నమాజు తప్పనిసరిగా చేయాలి. ఇస్లాం యొక్క ధర్మములో 2వ మూల స్తంభము నమాజ్. ప్రళయ దినము రోజున అల్లాహ్ సుబ్హాను తాలా నమాజును గురించి ప్రశ్నిస్తాడు. నరకాగ్నిలోకి కొంతమంది ప్రవేశిస్తారు, స్వర్గములోకి ప్రవేశిస్తారు. నరకవాసులతోటి స్వర్గవాసులు ఇలా అడుగుతారు, ప్రశ్నిస్తారు, మీరు నరకములో కాలటానికి కారణం ఏమిటి? అగ్నిలో. నరకవాసులు ఇలా అంటారు, కాలు లమ్ నకు మినల్ ముసల్లీన్, మేము నమాజులను ఆచరించేటటువంటి వారిమి కాదు, నమాజులను చదివేటటువంటి వారిమి కాదు, అందువలన మేము నరకాగ్నిలో కాలుతున్నాము. చూడండి, జాబిర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియచేశారు. ఏమని? ఒక ముస్లింకి ఒక కాఫిరికి అడ్డుగోడ నమాజ్. నమాజు వదిలిపెట్టినటువంటి వ్యక్తి కాఫిర్ అవుతాడు, నమాజు చదివేటటువంటి వ్యక్తి ముస్లిం అవుతారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు. కనుక మన జీవితమునకు ఒక లక్ష్యం ఏమిటి? నమాజు 5 వేళలా చదువుట. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనల్ని ఎందుకొరకు సృష్టించాడు? కేవలము ఆరాధన కొరకు. 2వ విషయము. 3వ విషయము, నిజమైనటువంటి విశ్వాసులు ఎవరంటే ఇఖ్లాసును పాటిస్తారు, చిత్తశుద్ధిని. చిత్తశుద్ధితోటి జీవితము గడుపుతారు, ఇఖ్లాస్ తోటి. ఇఖ్లాస్ లేదనుకోండి, మనం చేసినటువంటి కర్మలన్నీ వ్యర్థమైపోతాయి. పూర్తిగా ఒక ఉహూదు పర్వతమంతా బంగారము దానం చేసినప్పటికీ అల్లాహ్ మార్గంలో ఇఖ్లాస్ లేదు, అల్లాహ్ స్వీకరించడు. చిత్తశుద్ధి ముఖ్యము. ఇఖ్లాస్ అంటే కేవలము అల్లాహ్ కొరకే ఈ సత్కార్యములు చేయాలి, అల్లాహ్ యొక్క ప్రేమ పొందుట కొరకే మంచి పనులు చేయాలి. సూరా దహర్లో వస్తుంది, సహబాలు, ప్రవక్త యొక్క సహబాలు వారు ఎలాంటి జీవితం గడిపేవారంటే, వారు ఆ మంచి జీవితమును గడుపుతూ, మేలైనటువంటి జీవితమును అంటే ఇస్లాం యొక్క ధర్మం మీద జీవితము గడుపుతూ ఎలా ఇఖ్లాస్ తోటి మంచి పనులు చేసేటటువంటి వారంటే, వయఖాఫూన యౌమన్ కాన షర్రుహు ముస్తతీరా. మనం ఎప్పుడన్నా అన్నామండి, దువా చేసామా ఈ విధంగా? నలువైపుల ఆపదలు కమ్ముకుని వచ్చే దినానికి మేము భయపడుతున్నాము అల్లా. ఎప్పుడు మనం అల్లా, కొంతమంది అనేవారు ఉన్నారు, 2 చేతులెత్తి డబ్బు బాగా వస్తే అల్లా మంచిది, అల్లా సంపాదించాలి, తప్పులేదు. మన జీవిత లక్ష్యం డబ్బు సంపాదించడమే కాదు, ధర్మం ప్రకారం డబ్బు సంపాదించాలి, ధర్మం ప్రకారం ఆ డబ్బును ఖర్చు చేయాలి, ధర్మం ప్రకారం నమాజును ఆచరించాలి. కనుక
సహబాలు ఎలా అల్లాతో ప్రార్థించేవారంటే వయఖాఫూన యౌమన్ కాన షర్రుహు ముస్తతీరా వయుత్విమూన అత్తామ అలా హుబ్బిహి మిస్కీన వయతీమ హసీరా. అల్లాహు అక్బర్. వారిలో ఇఖ్లాస్ ఉన్నది. అల్లా, నలువైపుల ఆపదలు క్రమ్ముకుని వచ్చే దినానికి మేము భయపడుతున్నాం. వయుత్విమూన అత్తామ అలా హుబ్బిహి మిస్కీన వయతీమ హసీరా. అల్లా, నీ యొక్క ప్రేమ పొందుట కొరకు అనాథలను ఆదరిస్తున్నాం. నీ ప్రేమ కొరకు ఈ పని చేస్తున్న ఇఖ్లాస్. అల్లా మహోన్నతుడా, నీ ప్రేమ పొందుట కొరకి ఆకలిగా ఉన్న వారికి భోజనాలు తినిపిస్తున్నాం. ఇది ఇఖ్లాస్. ఎక్కడున్నది ఇఖ్లాస్? సహబాలు యొక్క జీవితమును ఒకసారి గ్రహించండి. సహబాలు యొక్క జీవితాన్ని. వారు ఎన్ని మంచి పనులు చేసి, సత్కార్యములు చేసి, పగలంతా మంచి పనులు చేసి, రాత్రి వేళ నిద్రపోయే సమయంలో ఏ వ్యక్తిని నేను బాధ పెట్టాను అల్లా క్షమించు, నేనేమైనా పగటిపూట ఏదైనా తప్పులు చేస్తే క్షమించు, నేనిప్పుడు నిద్రపోచున్నాను నీ నామముతోటి, మరలా నీ నామంతోటి తిరిగి లెగుస్తాను, కానీ నేను చేసినటువంటి ఏమైనా కోతాయిలు తప్పులు ఉంటే నన్ను క్షమించు అల్లా అని చెప్పి ప్రతి రాత్రి తజ్కియా నఫ్స్, ఆత్మ విమర్శ చేసుకొని అల్లాని ప్రార్థించి నిద్రపోయేటటువంటి వారు. ఇప్పుడు మనం అలా నిద్రపోతున్నామా? చూడండి, ఇఖ్లాస్ మెయిను, చిత్తశుద్ధి మెయిను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సహీహ్ హదీస్ గ్రంథాల్లో ఉన్నది, ఒక వ్యక్తి మక్కా నుంచి మదీనా ప్రయాణం కొనసాగించాడు. ఆ మదీనా నగరంలో ఒక స్త్రీ ఉన్నది, కబురు పంపినది, నువ్వు మదీనా నగరమునకు వచ్చిన ఎడల హిజ్రత్ చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆ స్త్రీ యొక్క ప్రేమలో కాలి నడకతోటి మక్కా నుంచి మదీనా వెళ్ళాడు, ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అతని సంకల్పం అది. ఇన్నమల్ అమాల్ బిన్నియాత్, కర్మల యొక్క సంకల్పం మనసు మీద ఆధారపడి ఉన్నది. అతని యొక్క మనసులో ఏ సంకల్పం ఉన్నది? ఆ స్త్రీని పెళ్ళాడాలి, ఆ స్త్రీని నేను పెళ్ళాడాలని హిజ్రత్ చేశాడు, ఆ స్త్రీనే పెళ్లి చేసుకున్నాడు. ఒక వ్యక్తి మక్కా నుంచి మదీనా వెళుతున్నాడు హిజ్రత్ చేయడానికి, డబ్బు సంపాదించుకోవటానికి వెళ్ళాడు, పైసలు. ఆ డబ్బు అతనికి లభించినది డబ్బు సంపాదించడానికి వెళ్ళినందువలన. కానీ ఈ రెండిటి ద్వారా వారికి ఇహలోకములోనే కొన్ని వసతులు లభించినవి, కానీ పరలోకములో వారికి ఏమీ ప్రతిఫలాలు లభించవు. ఎందుకు ప్రతిఫలాలు లభించవంటే అల్లా ఆయన ప్రవక్త కొరకు విధేయత చూపి హిజ్రత్ చేయలే. అల్లా ఆయన ప్రవక్తకు విధేయత చూపి హిజ్రత్ చేయలే, వలస వెళ్ళలా. అందుకల్లా పరలోకములు అతనికి ఎలాంటి ప్రతిఫలాలు లభించవు. అల్లా ఆయన ప్రవక్త కొరకు విధేయత చూపి హిజ్రత్ చేసినటువంటి వాడికి ఇహలోకములో పుణ్య ప్రతిఫలాలు లభిస్తాయి, పరలోకములో మేళ్ళు ఉన్నాయి. కనుక ఇఖ్లాస్ అనేటటువంటిది మనకు ముఖ్యము. మన జీవితంలో ఇఖ్లాస్ అనేటటువంటిది ముఖ్యము. మన సత్కార్యములు అల్లా వద్ద స్వీకరించబడాలంటే చిన్న చిన్న సత్కార్యాలైన పెద్ద పెద్ద సత్కార్యములైన మంచి సత్కార్యములు అల్లా వద్ద స్వీకరించబడాలంటే మెయిన్ ఇఖ్లాస్ అవసరము. ఇఖ్లాస్ లేనిది అల్లా వద్ద ఏది కూడా స్వీకరించబడదు. వమా ఉమిరు ఇల్లా లియాబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్ హునఫా వ యుకీముస్ సలాత వ యూతుజ్ జకాత వ దాలిక దీనుల్ ఖయ్యిమ. ఇస్లాం ధర్మము స్వీకరించడం కూడా ఇఖ్లాస్ అవసరము. ఇఖ్లాస్ తోటే ఇస్లాం ధర్మమును స్వీకరించాలి. రెండు, నమాజ్ చదవాలన్నా ఇఖ్లాస్ అవసరము. జకాత్ ఇవ్వాలన్నా, ప్రజలకి దానం చేయాలన్నా చిత్తశుద్ధి, ఇఖ్లాస్ అవసరము. మన జీవితంలో మొట్టమొదట ఇఖ్లాస్ అనేది ఉండాలి. ఇఖ్లాస్ ఎలా ఉండాలి? కేవలం అల్లా యొక్క ప్రసన్నత కొరకే మనం ఈ పనులు చేయాలి. మన జీవితంలో రియాకారి ఉండకూడదు. ప్రదర్శన బుద్ధి ఎలాంటిదంటే
షిరిక్ అస్కర్, చిన్న షిరిక్ అవుతుంది. రియాకారి ప్రజలకు చూపించుట కొరకు నమాజ్ చదువుతాడు, ప్రజలకు చూపించుట కొరకు జకాత్ ఇస్తాడు, ప్రజలకు చూపించుట కొరకు దానా ధర్మములు చేస్తాడు. ఇది రియాకారి, ప్రదర్శన బుద్ధి. ఈ ప్రదర్శన బుద్ధి చేసినటువంటి వ్యక్తి, ప్రదర్శన బుద్ధి చూపించినటువంటి వ్యక్తి షిరిక్ చేసినటువంటి వ్యక్తి అవుతాడు. షద్దాద్ బిన్ ఔస్ రజియల్లా అన్హు కథనం ప్రకారము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియచేశారు, ఎవరైతే ప్రజలకు చూపించుట కొరకు నమాజ్ చదువుతాడో అతను షిరిక్ చేసినటువంటి వ్యక్తి. ప్రజలకు చూపించుట కొరకు ఎవరైతే ఉపవాసం ఉంటారో అతను షిరిక్ చేసినటువంటి వ్యక్తి. ప్రజలకు చూపించుట కొరకు ఎవరైతే దానా ధర్మములు చేస్తారో అతను షిరిక్ చేసినటువంటి వ్యక్తి. ప్రియమైన ముస్లిం సహోదరులారా, మన జీవితము రియాకారి ప్రదర్శన బుద్ధితో ఇమిడి ఉండకూడదు. మేలైనటువంటి జీవితము మనది, ఇఖ్లాస్తో మన జీవితమును గడపాలి. ఎలాగంటే ప్రదర్శన బుద్ధి ఎలాంటిదంటే అబు సాయిదీ ఖుద్రీ రజియల్లా అన్హు కథనం ప్రకారం మసీద్ దజ్జాల్ గురించి సహబాలందరూ తెలియచేసుకుంటూ ఉన్నారు, చెప్పుకుంటూ ఉన్నారు, చర్చించుకుంటూ ఉన్నారు. మసీద్ దజ్జాలు వస్తాడు ప్రళయ దినం రోజున, ఫిత్నాలు సృష్టిస్తాడు, అది తెలియచేసుకుంటూ ఉన్నారు, చర్చించుకొనుచున్నారు. ఆ సమయంలో మహాప్రవక్త గారు వచ్చారు. జాగ్రత్త సోదరులారా, ఆ సమయంలో మహాప్రవక్త గారు వచ్చి సహబాలతోటి, మీరు ఎవరి గురించి చర్చించుకొనుచున్నారు? మసీద్ దజ్జాల్ గురించి చర్చించుకొనుచున్నాం. మసీద్ దజ్జాల్ కన్నా ప్రమాదకరమైన వ్యక్తిని గురించి మీకు తెలపనా? అల్లాహు అక్బర్. మసీద్ దజ్జాల్ కన్నా ప్రమాదకరమైనటువంటి వ్యక్తిని గురించి మీకు తెలపనా? ఓ ప్రవక్త, ఏమిటో తెలుపుము. నమాజు చదివించడానికి ముందుకు వెళ్ళి వెనక ఉన్నవారు గొప్ప చెప్పుకోవటానికి నమాజు పొడిగించేటటువంటి వ్యక్తి మసీద్ దజ్జాల్ కన్నా ప్రమాదకరమైన వ్యక్తి. ఏదో మనం అనుకుంటున్నాం, సత్కార్యములన్నీ జేబులో నింపుకున్నాం, కింద రంధ్రం ఉంది, మొత్తము పోయినవి, ఖాళీ చేతితో నిలబడ్డాం. నిజము, తజ్కియా నఫ్స్, ఆత్మవిమర్శ చేసుకోవాలి. సహబాల యొక్క మనహజ్, ఎవరిని నేను దూషించాను, నేను చేసేటటువంటి సత్కార్యములు ఎంతవరకు అల్లా వద్ద స్వీకరించబడతాయి, నేను అల్లా ప్రసన్నత కొరకు చేస్తున్నానా, ప్రజల యొక్క మెప్పు కొరకు చేస్తున్నానా, ఎవరి మీద నేను కోపడ్డాను, ఎవరిని నేను ఆదరించాను, ఎవరిని నేను ప్రేమించాను, ఎవరిని నేను క్షమించాను, శత్రువునైనా క్షమించాను అల్లా కొరకు. ఇలాంటి ఇఖ్లాస్ ఉండాలి. ఏది ఉన్నది కొంతమందికి, కాదని అంటారు. మనం ఇస్లాహ్ చేసుకోవాలి. రియాకారి ఎలాంటిదంటే మసీద్ దజ్జాల కన్నా ప్రమాదకరమైన వ్యక్తి, రియాకారి చేసేటటువంటి వ్యక్తి. కనుక నేను 3 విషయాలు చెప్పాను. 1, జ్ఞానము ద్వారా కలిమా పఠించుట, 2, నమాజ్ చదువుట, 3, ఇఖ్లాస్ ఉండాలి, 4వది ఏమిటంటే నిజమైన అల్లా యొక్క కరుణామయుడి యొక్క దాసులు ఎలా ఉంటారు. ఇక్కడే మనము చాలా జారిపోతున్నాం. సూరా ఫుర్ఖాన్ 63వ వాక్యం, నిజమైనటువంటి కరుణామయుడి యొక్క దాసులు ఎలా ఉంటారు. వా ఇబాదుర్ రహమాని అల్లదీన యంషూన అలల్ అర్ది హౌదన్ వైజా ఖాతబహుముల్ జాహిలూన్ కాలు సలామ. కరుణామయుడి యొక్క దాసులు ఎవరంటే నిజమైన దాసులు, వారు నడిచేటప్పుడు వినమ్రతతోటి నడుస్తారు భూమి మీద. ఎంత గొప్ప విషయం. ఏమిటో మనం నడుస్తున్నాం. ఎలా వినమ్రతతోటి నడుస్తారంటే భూమికి బాధ కలిగించకుండా మెత్తగా అణుకువతోటి సామాన్యమైన వ్యక్తిగా నడుస్తూ ఉంటారు, గర్వించరు. వీరు ఆ కరుణామయుడి యొక్క నిజమైనటువంటి దాసులు వీరే. గర్వము ఉండదు. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో
ఒక వ్యక్తి వస్త్రమును దుప్పటిని చీలమండలము కింద వ్రేలాడుతూ ఉన్నది. ఆ సహాబా ఒక వ్యక్తి యొక్క దుప్పటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. చూసి అల్లా సుబ్హాను తాలా అతనిని భూమిలో దిగదొక్కాడు, అంటే భూమిలోకి వెళ్ళిపోయాడు. ప్రళయ దినమంత వరకు భూమిలో అతను దిగదొక్కుతూనే ఉంటాడు, లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. అంటే ఇక్కడ ఏమిటంటే చీలమండలము కింద వస్త్రము వేలాడుతుంటే అతడు అహంకారి, గర్వము. ఈ గర్వమును గురించి, గర్వము అసూయ వలన ఇబ్నుల్ ఖయ్యూమ్ రహముల్లా గారు అంటున్నారు, ఆచరణ వదిలిపెడతారు. మరలా తెలియజేస్తున్నాను, ఇబ్నుల్ ఖయ్యూమ్ రహముల్లా గారు ముహద్దసిన్, ఆయన ఏం తెలియజేస్తున్నారంటే 2 కారణాల వలన సత్కార్యములను వదిలిపెడతారు, మంచి పనులు చేయటం వదిలిపెడతారు. 1 గర్వము, 2 అసూయ. ఎలా అని తెలియచేశాడంటే శైతాను అబావస్తకబర వకాన మినల్ కాఫిరీన్, గర్వించాడు ఇబ్లీస్, కాఫిరుల్లో కలిసిపోయాడు. ఎందుకు గర్వించాడు? నన్ను అగ్నితో సృష్టించావు, నేను శ్రేష్ఠుడిని, వాడిని మట్టితో సృష్టించావు. ఆదముని మట్టితో సృష్టించావు, నన్ను అగ్నితో సృష్టించావు, నేను అతని కన్నా శ్రేష్ఠుడినని గర్వించాడు. గర్వం ఎలా వచ్చినదంటే అసూయ వలన వస్తుంది. ఏమిటా మనిషి, అతను మంచి దుస్తులు ధరించాడు, అసూయ పడతాడు, అతని కన్నా నేను గొప్పవాడిని. గర్వం. సహబాలు యొక్క జిందగీలో, సహబాలు యొక్క జీవితాలలో మహాప్రవక్త గారు తెలియచేశారు, ఆవగింజంత గర్వం ఉంటే స్వర్గానికి అర్హుడు కాడని ప్రవక్త గారు సెలవిచ్చారు. సహబాలు ఆందోళనకు గురయ్యారు. ఎక్కడున్నాం మనం? సహబాలు ఆందోళనకు గురయ్యారు. మంచి దుస్తులు ధరించారు, మంచి చెప్పులు ధరించారు. అయ్యో మాలో గర్వం వచ్చేసింది. ఆవగింజంత గర్వం ఉంటే స్వర్గానికి అర్హుడు కాడని మహాప్రవక్త గారు సెలవిచ్చారు. మేము మంచి దుస్తులు ధరించాము, మంచి చెప్పులు, పాదరక్షకులు ధరించాము, మాలో గర్వం వచ్చిందని ప్రవక్త గారి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నారు. ఓ ప్రవక్త, మేము మంచి దుస్తులు ధరిస్తాం, చెప్పులు ధరిస్తున్నాం మంచివి, పాదరక్షకులు, మాలో గర్వం వచ్చిందా? గర్వము ఈ రెండిటిలో లేదు. మంచి దుస్తులు ధరించడం వలన, మంచి పాదరక్షకులు ధరించడం వలన గర్వము లేదు. గర్వము రెండిటిలో ఉన్నది. ఒకటి ఏమిటంటే వాడు నాకంటే తక్కువ వాడు, నేను గొప్పవాడిని. ఇది వాడు నాకంటే తక్కువ వాడు, నేను గొప్పవాడిని. రెండో విషయం మర్చిపోయాను. ఇది మాత్రం ప్రవక్త గారు సెలవిచ్చారు. 2 చెప్పారు, ఒక విషయం మర్చిపోయాను. అతను నాకంటే తక్కువ వాడు, నేను గొప్పవాడు. ఈ విధముగా భావించుట గర్వమునకు మూల కారణము. ఈరోజు గర్వం ఉన్నది, గర్వం కొంతమందిలో ఉన్నది. గర్వం వల్ల అసూయ వస్తుంది, గర్వం వల్ల కోపితుడవుతాడు, గర్వం వల్ల రియాకారి వస్తుంది, గర్వము వలన సత్కార్యములన్నిటికీ దూరం అయిపోతాడు, అశ్రద్ధ వైఖరి అవలంబించి. కనుక నిజమైనటువంటి కరుణామయుడి యొక్క దాసులు ఎవరంటే అణుకువతోటి నెమ్మదిగా భూమి మీద నడుస్తూ సాధారణమైనటువంటి జీవితం గడుపుతారు. అణుకువతోటి. చాలామంది నోరు దురుసు ముస్లిములది, ఒక్క సమయం కూడా ఖాళీ ఉండదు. విశ్వాసుల యొక్క లక్షణం ఏమిటి? ప్రవక్త గారు సెలవిచ్చారు, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మంచి మాట పలకండి, లేకపోతే మౌనంగా ఉండండి. మనం మౌనంగా ఎక్కడ ఉన్నారు కొంతమంది, అక్కడ మాటలు తీసుకెళ్ళి ఇంకొక చోట చేరవేయటము, ఇక్కడ మాటలు తీసుకొచ్చి మరొక చోట చేరవేయటము. వైలుల్లి కుల్లి హుమజతిల్ లుమజ అల్లదీ జమ మాలవ్ అద్దద. ఇతర లోపాలను ఎంచేవాడు, ఇతర తప్పులను దెప్పిపొడిచేవాడు,
తన దగ్గర డబ్బు ఉన్నదని ప్రజలు చూస్తుంటే లెక్క పెట్టేవాడు, చాలా డబ్బు ఉన్నదని. అలాంటి వాడు వినాశనానికి గురవుతాడు. గర్వము, దెప్పి పొడుచుట, లోపాలు ఎంచుట, గర్వం ద్వారా డబ్బులు ఎక్కించుట, నేనే ఆస్తిపరుడునని అలా ప్రజలు చూస్తుండగా అలాంటి వ్యక్తి వినాశనానికి గురవుతాడు. కరుణామయుడి యొక్క దాసులు ఏంటంటే అణకువతోటి నెమ్మదిగా నడుస్తూ, జాగ్రత్తగా మాట్లాడుతూ, వినమ్రతతోటి, చిరుమందాసముగా సలాము చెబుతూ చక్కగా జీవితము గడిపేటటువంటి వారు నిజమైన విశ్వాసం. ఒక జాహిల్, అజ్ఞాని కనపడి తగాద పెట్టుకున్నాడు. ఆ జాహిల్ తోటి తగాద పెట్టుకోడు. కాలు సలాం, నీకు సలాం అయ్యా, నేను వెళ్తున్నాను పక్కకి అని భావించేవాడు నిజమైన విశ్వాసి, కరుణామయుడి యొక్క దాసుడు. తెలియదు మనకి. ఈ రెండు కళ్ళు మూయబడినప్పుడు మరణించిన తర్వాత మన బ్యాలెన్స్ ఏమిటో తెలిసిపోతుంది, మన రిజల్ట్ ఏందో తెలిసిపోతుంది. అది కరెక్ట్గా ఉన్నానా లేదా తెలిసిపోతుంది. కనుక మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజు ఆచరిస్తుంటే కొంతమంది వెనక వచ్చినారు. శబ్దం వినబడింది, వెనకొచ్చినటువంటి వారి శబ్దము. ఎలా వచ్చారంటే త్వరగా వచ్చారు. అట్లా రాకూడదు. చాలామంది చూస్తున్న నమాజ్ చదివేటప్పుడు ఉజూ చేసుకుని అబ్బో ముత్తకి పరిధిగారులాగా పరిగెత్తుకుంటూ మసీదుకి వచ్చి మసీదు నమాజ్లోకి వచ్చి నిలబడతారు. ఇది ఇస్లాం ధర్మమునకు వ్యతిరేకమైనటువంటి పని, ఇది నిషిద్ధమైనటువంటి పని. అలా చేయకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజులు నిలబడినప్పుడు కొంతమంది సహబాలు శబ్దముతోటి పరిగెత్తుకుంటూ వచ్చి నమాజ్ చదివారు, నమాజులో కలిశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ అయిన వెంటనే ఎందుకు అలా వస్తున్నారు, అలా మీరు రావద్దు, నిదానముగా రాండి, అణకువతోటి రాండి, వినమ్రతతోటి రాండి, ఆలస్యమైనా పర్వాలే వచ్చి నమాజు చదివేటటువంటి వరుసలలో నిలబడండి అని ప్రవక్త గారు అన్నారు. మరి ఈ వాక్యము దానికి సంబంధించిందా లేదా? సూరా ఫుర్ఖాన్లో ఈ వాక్యం అన్నమాట. రెండోది వల్లదీన యబితూన లిరబ్బిహిం సుజ్జదం వ కియామం. నిజమైనటువంటి వారు ఎవరంటే విశ్వాసులు నమాజులో నిలబడతారు, రాత్రి వేళ తహజ్జుద్ నమాజ్ చదువుతారు. ఏం చదువుతున్నాం మనం? ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక సాత్వికత లక్షణాలండి ధర్మం అంటే. ఏమీ లేదు, ఏదో చదువుతున్నాం, సాత్వికత లక్షణాలు లేవు. కోప్పడటము, అహంకారము, గర్వము, ఇవి కాదు సాత్వికత లక్షణాలు. మెత్తదనము, వైఖరి. రాత్రి వేళ నమాజులలో నిలబడి తహజ్జుద్ నమాజులో తన తప్పుల గురించి అల్లా ముందు పెట్టి, అల్లా మహోన్నతుడు నా పాపములను క్షమించు, నేనేదైతే ధర్మ ప్రచారం చేశానో వారికి ఇస్లాం యొక్క ధర్మ భాగ్యము కలుగు చెయ్యి, వారిని ముస్లిములుగా చెయ్యి అని ప్రవక్త గారు దువా చేసేటటువంటి తహజ్జుద్ చదివి మనం ఏం చేస్తున్నాం? ప్రవక్త గారు తహజ్జుద్ నమాజులు నిలబడి కాళ్ళు వాచిపోయేటటువంటివి. అమ్మ ఆయిషా రజియల్లాహు అన్హా గారు, మన మాతృమూర్తి తల్లి, అల్లా సుబ్హాను తాలా మీ ముందున్నటువంటి పొరపాటులను, వెనక ఉన్నటువంటి పొరపాటులను క్షమించాడు కదా, ఎందుకు అలా నిలబడి నమాజ్ చదువుతున్నావు? ఆయిషా, నేను అల్లాకి కృతజ్ఞత తెలపాలా లేదా? అందుకని నేను నమాజ్ చదువుతున్నా. నిజమైనటువంటి దాసులు వీరు. నమాజులో నిలబడేటటువంటి వారు 5 వేళల అజాయ్ ఇవ్వకముందే నమాజు కొరకు ఎదురు చూసేటటువంటి వారు, అజాయ్ ఇచ్చిన వెంటనే అకామతు చెప్పే సమయంలో వరుసలో నిలబడేటటువంటి వారు, రాత్రి వేళ పడకలు వేరు చేసి తహజ్జుద్ నమాజు నిలబడి అల్లాని ప్రార్థించేవారు. ఈ విధంగా మనం జీవితాన్ని సరిదిద్దుకుంటున్నామా? చూడండి ఎంత గొప్ప విషయం. ఎవరైతే తహజ్జుద్ నమాజ్ చదువుతారో వారి కొరకు స్వర్గములో పవిత్రమైనటువంటి భవనములు ఉన్నాయి.
అద్దాలతో నిర్మాణం చేసినటువంటి భవనాలు ఉన్నాయి తహజ్జుద్ నమాజ్ చదివేటటువంటి వారికి. ఎక్కడ చదువుతున్నా? తహజ్జుద్ నమాజ్ చదివే సమయంలో అల్లాహ్ సుబ్హాను తాలా మొట్టమొదటి ఆకాశం మీదకి వస్తాడు. ఎవరు తోబా చేసుకుంటారు వారి పాపములను క్షమిస్తాను, ఎవరైతే అవసరాలను కోరుకుంటారో వారి పాపములను వారి అవసరాలను నేను తీరుస్తాను. కనుక ఎన్ని విషయాలు చెప్పాను? నిజమైన కరుణామయుడి యొక్క దాసులు ఎవరు? అనూకముతోటి నేల మీద నడుస్తారు, వినమ్రతలు తెలుపుతారు, గర్వం ఉండదు, గర్వము లేని వారు ఈ పని చేస్తారు. నిజమైనటువంటి దాసులు ఎవరు? తహజ్జుద్ నమాజ్ చదువుతారు, నమాజులను ఆచరిస్తారు. నిజమైనటువంటి దాసులు ఎవరంటే వ్యర్థముగా ఖర్చు పెట్టరు. ఇక్కడ మామూలుగా లేదు. వ్యర్థముగా ఖర్చు పెట్టినటువంటి వాడు శైతాను యొక్క స్నేహితుడు. వ్యర్థముగా ఖర్చు పెట్టరు, మధ్యస్థ జీవితం గడుపుతారు. వ్యర్థముగా ఖర్చు పెడుతున్నారా లేదండి? ఈరోజు హైదరాబాదులో ఒక ఒలిమా చేస్తే 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు. తినేటటువంటి పదార్థాలు ఏందో తెలుసా? అవి చూస్తే ఒక్క పదార్థం కూడా తినలేడు. చేపల ఫ్రై, ఏదో కీరు, ఇకేందో అబ్బబ్బ చెప్పలేమండి. నేను ఒక రోజు వెళ్ళాను, మరలా అది మొత్తము మిగిలిపోతే పారవేస్తూ ఉంటారు, బయట పడేస్తారు. ఒక్క పేదవాడు రంజాన్ యొక్క నెలలో హైదరాబాదులో చార్మినార్ సెంటర్లో ఇఫ్తారు చేయడానికి డబ్బులు లేక కుళ్ళిపోయినటువంటి మామిడి పొలాలు తీసుకొని వెళుతూ ఉండేటటువంటి పేదవారు ఎంతమందో ఉన్నారు. కానీ ఒక నికాకి 50 లక్షల ఖర్చు, ఒక ఒలిమాకి 60 లక్షల ఖర్చు, ఒక పెద్ద కళ్యాణ మండపము తీసుకోవటం, దానికి ఒక 30 లక్షలు తగలబెడతాం, 10 లక్షలు. వ్యర్థమైనటువంటి ఖర్చు చేస్తున్నారు. వ్యర్థమైనటువంటి ఖర్చు చేసేటటువంటి వ్యక్తి శైతాన్ యొక్క స్నేహితుడు. క్షమించండి, ఉల్మా ఉన్నారు. ఇంకొక విషయం చెప్తాను, అది నన్ను క్షమించవచ్చు అల్లా, నా యొక్క అనుభవంతో చెబుతున్నాను, నా మాట ఇది. మసీదులు అలంకరణ చేస్తారు ప్రళయ దినం సూచన. మసీదు మంచిగా ఉంది, నమాజ్ చదవడానికి మంచిగా ఉన్నది, అన్ని వసతులు ఉన్నాయి. అన్ని వసతులు ఉన్నప్పటికీ కొన్ని లక్షలు పెట్టి మసీదుని అలంకరిస్తారు. టైల్స్, అది ఇంకొకటి, రకరకాలైనటువంటి ఖర్చు పెడతారు. ఇది కూడా నేను అల్లా క్షమిస్తాడేమో, మీరందరూ మౌలానా కూడా ఉన్నాడు, నేను ఇది అర్థమైన ఖర్చు అనుకుంటున్నాను. ప్రళయ దినం రోజున మసీదులు అలంకరిస్తారు, నమాజులు చదివేటటువంటి వారు ఉండరు. కానీ నిజమైనటువంటి కరుణామయుడి యొక్క దాసులు ఎవరంటే దుబారా ఖర్చు చేయరు, దుబారా ఖర్చు చేయరు, చేయరు. మధ్యస్థం. కారుణ్యమూర్తి మహాప్రవక్త గారు ఎలా ఉన్నారు? సహబాల్లో కూర్చొని ఉండేవారు. ప్రవక్త గారిని కలుసుకోవటానికి కొంతమంది వచ్చేవారు. మీలో మొహమ్మద్ ఎవరు అని ప్రశ్నించేవారు. అంటే ఎంత సాధారణంగా ఉండేవారు ప్రవక్త గారు. సహబాలకి ప్రవక్తకి తేడా కనిపించలేదు. వచ్చినటువంటి వారు మీలో మొహమ్మద్ ఎవరు? ఇప్పుడు మనము తినేటప్పుడు వేరు, పెద్ద పెద్ద మేధావులు వస్తే, ధనవంతులు వస్తే వారికి తినిపించడం వేరు, వారి రూములు వేరు, వారి పడక గదులు వేరు, సామాన్యమైనటువంటి ముస్లింలు వేరు, ఒకే ఫంక్షన్ హాల్లో. కనుక ఎక్కువగా ఖర్చు చేయటం దుబారా. కనుక అలాగే మనము ఈ విధముగా ఆ మసీదులు అలంకరణ చేయుట, ప్రళయ దినము సూచన, ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి ఖర్చే. కనుక ఒక దీక్ష ఇస్లాం అనేది సాత్వికత లక్షణాలు, ఇతరుల యొక్క శత్రువులుగా ఉన్న వారిని ప్రేమించటము, ఎవరైతే వారు శత్రువులుగా ఉన్నారో వారిని కలుపుకోవటం, మంచిదనం ద్వారా వారిని క్షమించటము, ఇవన్నీ మనలో ఉండాలి. మనలో గర్వమును వదిలిపెట్టడము, అసూయని వదిలిపెట్టడము, రియాకారిని వదిలిపెట్టడము, ఇవన్నీ ఎలాంటి అంటే ఈ పనులు
గర్వము, అహంకారము, అసూయ, వృధా ఖర్చు, ఇదంతా తాగూతు యొక్క మార్గం, ఇస్లాం మార్గం కాదు, తాగూతు మార్గం. కనుక తాగూతు యొక్క జీవితంను వదిలిపెట్టి ఇస్లాం యొక్క ధర్మం మీద జీవితం గడపాలి. ఇన్షాల్లా గడుపుదామా? ఇన్షాల్లా ఇఖ్లాస్ తోటి మనము మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి. ఒక్క వాక్యం చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తా. రెండోది ఏంటంటే దావత్ పని చేయాలి. దావత్ పని నిరంతరము చేయాలి. డబ్బు ఉన్నది బాయ్, అల్లా ఇచ్చాడు, అది పరీక్ష, ఒక ఫిత్నా. డబ్బు ఉందని సంకలు కొట్టుకుంటున్నావు, అల్లా ఇష్టం లేకపోతే ఈ డబ్బు నాకు ఎందుకు ఇచ్చాడని అనుకుంటున్నావు. అల్లా ఇచ్చినది నిన్ను పరీక్షించడానికి. అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు గారు, అబ్దుర్రహమాన్ ఒక సహాబా బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు గారు ఎంతో సంపాదించాడు, పెద్ద ధనవంతుడయ్యాడు. అతని జీవితం ఎలా గడిపాడు? ఆ డబ్బు ద్వారా. ఆ డబ్బు ద్వారా విలాసవంతమైన జీవితం గడపలా. ఇది ఒక పెద్ద ఫిత్నా. ఈ ఫిత్నా నా దగ్గర, ఈ ఫిత్నా కనుక దీనిని పంచివేయవ నేను అని సహాబాలకు దానా ధర్మములు చేశాడు. డబ్బు ద్వారా దావత్ పని చేయాలి. డబ్బు అల్లా ప్రసాదించాడు, కరిగించాలి. దావత్ పని తప్పనిసరిగా చేయాలి. దావత్ పని చేయకపోతే అల్లా యొక్క లానత్ ఉన్నది. ఇన్నల్లదీన యక్తుమూన మా అన్జల్నా మినల్ బయ్యినాతి వల్ హుదా మిన్ బాది మా బయన్నాహు లిన్నాసి ఫిల్ కితాబి ఉలాయిక యల్అనుహుముల్లాహు వ యల్అనుహుముల్ లాయినూన్. మేము అవతరింప చేసిన స్పష్టమైన జ్ఞానోపదేశములు సర్వమానవాని కొరకు. ఇవి తెలిసిన తర్వాత ముస్లిములకి దావత్ పని ఎవరైతే చెయ్యరో వారి మీద అల్లా యొక్క లానత్ ఉన్నది. సృష్టి మొత్తము లానత్ చేస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి? ఇప్పుడు కింద వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఇల్లల్లదీన తాబు, మనం పశ్చాత్తాపం చెందుదాం మనందరం. వ అస్లహు, మన జీవితాన్ని సరిదిద్దుకున్నాం. మళ్ళీ అహంకారం ఉన్నది, దాన్ని వదిలిపెడదాం. మనం నమాజులు చదవటం లేదు 5,000 నమాజులు చదివే విధంగా తీర్చిదిద్దుకున్నాం, జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాం. మనలో అసూయ ఉన్నది, దాన్ని వదిలిపెడదాం. ఇల్లల్లదీన తాబు వ అస్లహు వ బయ్యను, నువ్వు ఇస్లా చేసుకో. సాత్వికత లక్షణాలతో జీవితం గడపాలని ఇస్లా చేసుకో, సరిదిద్దుకో. సరిదిద్దుకున్న తర్వాత అల్లా వాక్యములను ప్రజల వద్దకు వెళ్ళి తెలియచేయి. ఆ తర్వాత ఫౌలాయిక అతూబు అలైహి, అలాంటి వారి యొక్క పశ్చాత్తాపమును అల్లా స్వీకరిస్తాడండి. అల్లా స్వీకరిస్తాడు. మనం ఏం చేయాలి? ఏం తోబా చేసుకోవాలి? అల్లా యొక్క ధర్మ ప్రచారము ప్రజలకు తెలియచేయాలి, ఇస్లా చేసుకోవాలి. ఇస్లా అంటే ఏమిటి? మన జీవితంలో అహంకారము, మన హృదయంలో అసూయ, మన హృదయంలో ద్వేషము, మన హృదయంలో ఏరే వారి పట్ల కరుణ చూపకపోవటము, మనలో ఉన్నటువంటి ప్రదర్శన బుద్ధి, వీటన్నిటిని దూరం చేసుకొని ఇస్లాం యొక్క ధర్మములో చిత్తశుద్ధి వైఖరితోటి, ఇఖ్లాస్ తోటి, సాత్వికత లక్షణాలతో జీవితం గడుపుతూ దావత్ పని చేస్తూ అల్లా మార్గములో కన్ను మూయాలి. ఇది అసలైన జీవితం యొక్క ఉద్దేశం. అల్లా సుబ్హానహు తఆలా మనందరికీ కూడా ఇస్లాం యొక్క ధర్మపదములు నడిచేటటువంటి భాగ్యమును కలుగు చేయగాక. దయాశీలి మహోన్నతుడ, కృపాశీలి మహోన్నతుడ, మా తప్పులను క్షమించు. ఏదైతే జ్ఞానమును ప్రసాదించావో ఆ జ్ఞానమును గురించి ఇతరులకు తెలియచేసేటటువంటి వారికి, వినేటటువంటి వారికి కూడా సద్బుద్ధి జ్ఞానమును ప్రసాదించాలా. నీ అనుగ్రహము ద్వారా జీవించేటటువంటి భాగ్యమును మా అందరికీ ప్రసాదించాలా. మా జీవితాలను పవిత్రతపరచాలా. తకబ్బలల్లా విన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతూబు అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం.